అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది కదా. ఈ మాసంలో భక్తులు ఎక్కువగా శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా దానాలు చేస్తూ ఉంటారు. నదీ స్నానాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, జపాలు, దీపాలు వెలిగించడం, దానం ఇవ్వడం, వనభోజనాలకు వెళ్ళడం, ఇవన్నీ కార్తీక మాసంలో ఆచరిస్తూ ఉంటారు. శివునికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇంట్లో అయితే కార్తీక మాసం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతిరోజు గుమ్మం దగ్గర, తులసమ్మ దగ్గర, పూజ గదిలో దీపాలు పెడుతూ ఉంటాము. ఎవరికి వీలైనట్టుగా వారు పూజలు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా మనసుకు ప్రశాంతతను ఇచ్చే పూజలు చేయడం చాలా మంచిది. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. లైక్ బటన్పై ప్రెస్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది కనుక లైక్ చేయండి. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగిస్తే చాలా మంచిదని అంటారు. అయితే ఇలా సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం వస్తుందని అంటారు. వీలైతే ఆచరిస్తే మంచిది, లేదంటే ఎవరి ఇష్టానుసారంగా వారు చేసుకోవచ్చు.